ఏంటమ్మా? ఏం లేదమ్మా, నిన్ను కావేరిని కలిసిపోదామని వచ్చాను. కావేరి ఎక్కడుందమ్మా? లోపలుంది బిడ్డ. తన మనసేమీ బాగోలేదు. నీతో సరిగా మాట్లాడకపోవచ్చు. ఇప్పుడు వెళ్ళిపో, ఇంకొకసారి మాట్లాడదు గాని. లేదమ్మా, నేను కావేరితో అర్జెంటుగా మాట్లాడాలి. ప్లీజ్ అమ్మా. ఇప్పుడేం చెయ్యాలి? లోపలికి వెళ్తే శివ, స్నేహ యమజని తిడతారు. యమజ బాధపడుతుంది. ప్లీజ్ అమ్మా, ఒక్క 5 నిమిషాలు, వెంటనే వెళ్ళిపోతాను. సరే రా బిడ్డ. కూర్చోమ్మా. ఎందుకొచ్చారు మీరు? స్నేహ, యమజ కావేరిని కలవడానికి వచ్చింది. యమజ ఊరికే రాదు, కొంపలు కూల్చడానికే వస్తుంది. స్నేహ, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. నిన్ను అర్థం చేసుకోగలిగే వాళ్ళు ఈ భూమి మీద లేరులే. ఇంతకీ ఎందుకొచ్చావు? ఇంకెందుకొస్తుంది? ఆల్రెడీ కావేరి జీవితం నాశనం చేసిందిగా, పరామర్శించడానికి వచ్చుంటుంది. కాదు స్నేహ, నేను కావేరికి మంచి చేయడానికే వచ్చాను. నన్ను నమ్ము. నిన్ను నమ్మే వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ. వెళ్ళిపో. అది కాదు. ఏది కాదు? కావేరిని ఈ మాత్రం కూడా మనశ్శాంతిగా బతకనివ్వవా? పద. స్నేహ ఆగో. అమ్మా, నీకొక నమస్కారం. కూతురు కాని కూతురు కోసం సొంత కూతురు జీవితం నాశనం చేస్తావా? స్నేహ, నువ్వు రావే. స్నేహ, 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 ఆగు స్నేహ. స్నేహ. స్నేహ, ఏం చేస్తున్నా? మన కొంపకి పట్టిన దరిద్రాన్ని బయటికి గెంటేస్తున్నా. స్నేహ, అక్క ఏదో మాట్లాడడానికి వచ్చింది, మాట్లాడు నువ్వు. కావేరి, ఇలాంటి వాళ్ళతో మాట్లాడడం కూడా తప్పే. బయటికి పొమ్మను. బావా, అక్క నా కోసం వచ్చింది, తనని మాట్లాడని. కావేరి, అది కాదు. బావా, నన్ను ఇంట్లో ఉండమంటావా, వెళ్ళిపోమంటావా? కావేరి, ఈ రాక్షసి నమ్మొద్దు కావేరి. స్నేహ, నా అక్కకి అవమానం జరిగితే నాకు జరిగినట్టే. నేను తనతో మాట్లాడాలి. ఇంట్లో మాట్లాడడం కుదరదు అంటే బయటికి వెళ్తాను. నువ్వు రా అక్క, రా.
కూతురు కాదు, అది మారలేదు కూడా. దానికోసం మన కావేరి జీవితం నాశనం చేయొద్దు. అవునత్తయ్య, యమజ పాము కంటే డేంజర్. ఎట్టి పరిస్థితుల్లో తన నమ్మకూడదు. నువ్వు మారవమ్మా. నిన్ను ఆ యమజ ఏదో మాయ చేసింది. నిజం తెలిసిన రోజు నువ్వు చాలా బాధపడతావు. ఎప్పుడు తొందరపడతావు, ముందు వెనక ఆలోచించవని నన్నంటావు కదా. ఈ సరా పని నువ్వు చేస్తున్నావు. నీ మీద, కావేరి మీద నాకెప్పుడు కోపం రాలేదత్తయ్య. కానీ ఇప్పుడు వస్తుంది. అన్నీ రా అన్ని టిఫిన్ చేద్దాం. వద్దు కాకి, నాకు ఆకలిగా లేదు. అలా అంటే ఎలా అన్నీ? పద కొంచెం తిందు గాని. రా అన్నీ. యమజా, యమజా, యమజా యమజ ఇంట్లో లేదండి. ఎక్కడికెళ్ళింది? మేమటెళ్ళగానే తన్ని తరిమేశారా? మాటలు మర్యాదగా రానివ్వండి. నీకు మర్యాద ఇచ్చేదేంటి? ఒక అమ్మాయి మెళ్ళ తాళి కట్టి మరొక అమ్మాయిని ప్రెగ్నెంట్ చేశావు. నీతో ఇలా మాట్లాడడమే ఎక్కువ. మొన్న నా తప్పు లేదని చెప్పావు, మమ్మల్ని ఛాలెంజ్ చేశావు. తప్పు చేసి నువ్వే ఇలా మాట్లాడితే నేనెలా మాట్లాడాలి? చూడండి, నా బిడ్డ ఎలాంటి వాడో అందరికీ తెలుసు. మీరు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయకండి. ఆధారాలు లేకపోవడం ఏంటి? డిఎన్ఏ పరీక్షలో తప్పు మీ అబ్బాయిదే అని తేలింది కదా. ఏం తేలింది? వాడు అమ్నేషియాలో ఉన్నప్పుడు వాడి భార్యనని అబద్ధమాడి ఇదంతా చేసింది. ఆస్తి కోసం ప్రాణాలు తీయడానికి కూడా తను వెనకాడలేదు. అలాంటి మనిషిని వెనకేసుకొస్తున్నారా? నాకిప్పుడు అర్థమైంది. మీ కొడుకు ఒక అమ్మాయికి అన్యాయం చేశాడు. ఇప్పుడు ఆ అమ్మాయి మీ ఇంట్లోనూ లేదు, వాళ్ళింట్లోనూ లేదు. మీరు ఆ అమ్మాయి మీద నిందలు వేస్తున్నారు. అంటే ఆ అమ్మాయిని మీ అబ్బాయి చంపేసుంటాడు. చెప్పు అర్జున్ ప్రసాద్, యమజన్ ఏం చేశావు? చూడండి, వింటున్నాం కదా అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. మాది పరువు గల కుటుంబమే. అబ్బో పరువు! చూసాం కదా మీ పరువెంతో. మొన్ననే మీ కొడుకు మీ పరువుని రోడ్డు మీదకి లాగేశాడు.